ఈ రోజు నా కిచెన్ లో ఒక అట్టర్ ఫ్లాప్ రెసిపీ చూపిస్తా, వచ్చేయండి. నా మతి మరుపుకి ఇది ఇంకో ఎగ్జాంపుల్ అనుకో. ఈ రెసిపీ షూట్ చేసి ఎన్ని డేస్ అయిందో కూడా గుర్తులేదు. వీడియో చూశాక ఈ వంకాయ రెసిపీ ఎప్పుడు ట్రెండింగ్ అయిందో మీకే అర్థమవుతుంది. ఏమైందంటే ఆ ట్రెండింగ్ లో ఉన్న వంకాయ మసాలా రెసిపీ ట్రై చేయాలని చూసానా. మా సైడ్ అయితే ఈ నల్ల వంకాయలు దొరకనే ఉన్న వాటిలోనే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి, ఇవి తీసుకొని ట్రై చేసి చూద్దాం కదా అని చెప్పి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి, ఏదో ఈ మధ్య కొంచెం హెల్త్ కాన్షియస్ మీద ఇంట్రెస్ట్ తో స్టీల్ పాత్రలు మాత్రమే యూజ్ చేస్తున్నాను అనుకోండి. లో భాగంగానే ఈ రెసిపీ పూర్తిగా ఫ్లాప్ అయిపోయింది. వంకాయకి పూయాల్సిన మేకప్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను, మసాలాలన్నీ యాడ్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. స్టీల్ ప్యాన్ అయితే తీసుకొని దాని మీద చేయాల్సిన ప్రయోగాలన్నీ చేసేసి ప్యాన్ హీట్ అయ్యాక ముందుగా మేకప్ చేసి పెట్టిన వంకాయలన్నీ తీసుకొచ్చేసి 4 ముక్కలు అయితే దీంట్లో యాడ్ చేశాను. కొద్దిసేపటికి దాని పరిస్థితి ఇలా అయిపోయింది అనమాట. కొంచెం మసాలా కూడా వంకాయ కంటుకోలేదు, ఎక్కడిదక్కడ దేని ద్వారా చూసేసుకుంది. అప్పటికి మాడిపోతుందని ఆయిల్ కొంచెం ఎక్కువే వేసాను. ఇంకా దీంతో అయ్యేలా లేదులే, ప్యాన్ మిస్టేక్ ఏమో అని చెప్పి ప్యాన్ మార్చేసి మిగిలిన ముక్కలన్నీ తీసి నాన్ స్టిక్ ప్యాన్ లో వేసానా. ఇక్కడ కేవలం మసాలా మాత్రం వంకాయ కంటుకుంది అంతే, తేడా ఏం లేదు. మొత్తం అట్టర్ ఫ్లాప్ రెసిపీ. మీరు ట్రై చేస్తే ఇది ఎలా వచ్చింది, నా మిస్టేక్ ఏంటో ఎవరైనా గమనిస్తే కొంచెం చెప్పండి అబ్బా. నెక్స్ట్ టైం బాగా ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీకు కూడా చెప్తాను. అంతవరకు డూ ఫాలో.